హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఆగస్టులో వచ్చే తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్పోర్ట్స్లోనే కాకుండా అనేక విషయాల్లోనూ తాను రోహిత్ శర్మ ఒకేలా ఆలోచిస్తామని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్ ఆడేటప్పుడు తామిద్దరం క్రీజ్లో ఉంటే ఒత్తిడి ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంపైన ఎప్పుడూ డిస్కస్ చేస్తామని చెప్పుకొచ్చారు. పెద్ద జట్లతో ఆడుతున్న సమయంలో తమ తరువాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పడకుండా ఉండడానికి రోహిత్ శర్మ ప్రాధాన్యత ఇస్తాడని అన్నారు. ఎంత పెద్ద రిస్క్ అయినా సరే, ప్రెజర్ అయినా దాన్ని తీసుకోవడానికి రోహిత్ ఎప్పుడూ వెనుకాడబోడని, అదే అతని విజయ రహస్యమని వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు తన ఆట తీరును మలచుకుంటూ ఉంటాడని పేర్కొన్నాడు. ఒత్తిడి నుంచి బయటపడడానికి తామిద్దరం భారీ షాట్లను ఆడతామని, తరువాత వచ్చే బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడే పరిస్థితులను కల్పిస్తామని అన్నారు. మ్యాచ్ను గెలిపించడం అనేది ఒక్కటే రోహిత్ శర్మ మెయిన్ గోల్గా ఉంటుందని, అదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటాడని చెప్పాడు. తన బ్యాటింగ్ ఒక్కసారిగా వేగం పుంజుకుంటే దాన్ని ఎవరూ ఆపలేరని, ఎలాంటి బౌలర్ అయినా లెక్క చేయడని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. టీ20, వన్డే, టెస్ట్ ఇలా ఫార్మాట్ ఏదైనా గెలిచి తీరాలనే తపన రోహిత్ శర్మలో అధికంగా కనిపిస్తుందని విరాట్ కోహ్లీ చెప్పారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తామిద్దరం ఈ ఫార్మాట్ నుంచి ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించామని, జీవితాంతం గుర్తుండిపోయేలా ట్రోఫీతో ఓ ఫోటో దిగాలని రోహిత్ను కోరగా అతను అంగీకరించారని వివరించారు. మీలో ఎంతమందికి కోహ్లీ అండ్ రోహిత్ ఫ్రెండ్స్ అనే విషయం తెలుసో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.